డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన స్టార్ బాయ్ మన సిద్ధు గారు. మరి ఈ సినిమా ఏంట్రా బాబు అసలు ఎలాగుంది, అసలు ఈ సినిమా చూడాలా వద్దా అనే ఫస్ట్ అయితే నాకు పెద్ద డైలమాలో ఉన్నాను. అంత హిట్లు కొట్టే సినిమా డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలు ఎలాగుంటాయి, కానీ ఇదేంట్రా బాబు తెలుసు కదంట మూవీ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చలన చిత్రం. మరి మూవీ రివ్యూలో వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్కి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి మావాస్. మరి ఈరోజు అయితే మీ ముందుకి తెలుసు కదా అనే మూవీతో అయితే వచ్చేసాం. అదే మన స్టార్ బాయ్ స్టార్ కిడ్ సిద్ధు జొన్నలగడ్డ గారి మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఈ తెలుసు కదా అనే సినిమా చూడాలా వద్దా, అసలు ఏంటి సినిమా అంటే మన వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చలన చిత్రం. ఫ్రెండ్స్ మొత్తానికి తెలుసు కదా సిద్ధు జొన్నగడ్డ యాక్ట్ చేసిన మూవీ ఏ సినిమా తెలుసు కదా, లవ్ యూ టూ సినిమా అయితే మాత్రం చూసేసాం ఇప్పుడే. అండ్ సినిమా రివ్యూ గురించి మాట్లాడితే చెప్పమావా ఎలా ఉంది సినిమా? యాక్చువల్గా డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ గారు అసలు జాగ్తో అయితే కరెక్ట్గా చెప్పాలంటే అలా ఎదిగి ఇలా ఒక్కసారి దూకాడు కిందకి. మరి ఈ తెలుసు కదా అనే మూవీతో మళ్ళీ కొంచెం అలా కొండెక్కాడండి. బానే ఉంది మూవీ అయితే, చాలా బాగుంది. కరెక్ట్ గా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కరెక్ట్ గా చెప్పాలంటే. ఏమావా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే స్టోరీ అంతా మన యాక్టర్ ఈ ఇద్దరు యాక్ట్రెస్ రాశి కన్నా వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది అనమాట. నిజంగా పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, ఎవరు లేరు. కాకపోతే నేను కూడా సినిమాలో హీరోగా చేసేస్తాను మావా. చెయ్యరా మావా, ఏడు తప్పు మావా, నాకు అన్ని తెలుసు అని చెప్తా. ఏమావా మనోడు మూవీస్ లోకి వెళ్తానంట, మరి సపోర్ట్ చేయండి మరి మీరు కూడా. నాకు అన్ని తెలుసు కదా అని సినిమా చేస్తాను, అప్పుడు మొత్తం ముగ్గురు లవ్ స్టోరీస్ మెయింటైన్ చేద్దాం. నీకేంటి మావా, నీకు ఇప్పుడు మాత్రం ఏం తక్కువనే. ఓకే, సో సినిమా గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్ అంటే రాశి ఖన్నాని లవ్ చేస్తాడు. తను ఒక అనాథ అనమాట. సిద్ధు జొన్నలగడ్డ వచ్చేసరికి ఒక అనాథ. అలాగే హోటల్లో కూడా చీఫ్ చెఫ్ కింద పనిచేస్తూ ఉంటాడు. సో కాలేజ్ డేస్ లో తను ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు. ఎవరితో? శ్రీనిధి శెట్టితో. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. డైలాగ్ ఎలాగుంటది మనోడిది డైలాగ్, ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టిస్టెరాన్ కి ఎంత ఉండాలి, అదే కరెక్టే కదా. డైలాగ్స్ కూడా కరెక్ట్ గా దింపాడండి, ఎక్కడ దిగాలి అక్కడ దించాడు మనోడు. మెయిన్లీ ఈ సినిమాకి బీజిఎం మన మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా బాగా కొట్టారండి, చాలా బాగుంది. సాంగ్స్ కూడా నీట్ గా డీసెంట్ గా ఉన్నది. మూవీ ఈజ్ వాచబుల్. అలాగే కొన్ని మూవీస్ లో కూడా కొన్ని ఏ రేటెడ్ కంటెంట్స్ ఉన్నాయి, అది కొంచెం చూసుకోండి. అంటే మరీ అంత ఏ కంటెంట్ ఏం కాదు, కానీ ఓకే కొంచెం మేనేజ్ చేయొచ్చు. అండ్ అలాగే మూవీలో వచ్చేసరికి వెన్ కమ్ టు ద కమిడియన్స్ వైవా హర్ష, నువ్వు చాలా బాగా చేసావు బ్రో. కరెక్ట్ గా చెప్పాలంటే సింప్లీ డీసెంట్, నీట్ గా తగ్గొట్టావు అంతే. ఎక్కడ వెయ్యాలో పంచులు నీట్ గా నీ యొక్క అందాల చార్మింగ్ ఆ వర్డ్స్ తోని నీట్ గా దిగ్గొట్టావు బానే. సో వైవా హర్ష గారు మీ కామెడీ నాకు అర్థమైంది. మీ కామెడీ స్టైల్ ఏంటంటే డీసెంట్ కామెడీ, చాలా బాగుంటుంది. ఆ డీసెంట్ కామెడీ మొత్తం బెలూన్ పేలుతుంది. సో దట్స్ వెరీ గుడ్. ఇంకో మర్చిపోయావు నువ్వు. ఎవరు మర్చిపోయాను? అన్నపూర్ణమ్మ. అమ్మ బాబాయ్, అన్నపూర్ణమ్మ మర్చిపోయాను నిజంగానే. చాలా రోజుల తర్వాత చూసేవండి బాబు మిమ్మల్ని. అసలు కరెక్ట్ గా దించారు. అసలు అన్నపూర్ణమ్మ గారు అయితే నిజంగా వైవా హర్షకి మించిపోయారు ఈ మూవీలో. కామెడీ సీన్స్ అయితే కరెక్ట్ గా దిగింది అనమాట మూవీస్ కూడా. అండ్ ఈ మూవీలో కూడా శిలాజీత్ ఇవన్నిటికి కూడా కొంచెం చిన్న ప్రమోషన్ చేసినట్టు ఉన్నారు. ప్రమోషన్ చేశారు మగల్కి, అంటే చెప్పాలి అది కూడా సైన్సే కదా, అందులో తప్పేముంది. సినిమా ఓవరాల్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. మీరైతే సినిమాని మిస్ అవ్వకుండా చూసేయండి. తెలుసు కదా వైవా హర్ష మూవీలో అందరికి పంచులేస్తే వైవా హర్షకి అన్నపూర్ణమ్మ గారు సరైన పంచులు తెగొడతారు. అసలు అది ఏదైతే ఆ శిలాజీత్ ఇవన్నీ ఉంటాయో నీ మొఖానికి ముందు రాసుకోరా అని. చాలా బాగుంది, మంచి కామెడీ. మొత్తానికి సినిమా అయితే మాత్రం నాకు తెగ నచ్చింది ఫ్రెండ్స్. డైరెక్షన్ అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా చేశారు, చాలా బాగుంది. రేటింగ్స్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది రేటింగ్ ఇచ్చే సినిమా. రేటింగ్ ఇచ్చేంత సినిమా కాదు, కానీ అందరూ చూడాల్సిన సినిమా. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న నుండి పెద్ద వరకు అందరూ చూడొచ్చండి సినిమా. మరి చూసారు కదా, ఇదనమాట మూవీ యొక్క రివ్యూ. తెలుసు కదా లవ్ యూ టూ అనే మూవీ యొక్క రివ్యూ. ఆ మూవీ అయితే చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడండి.
అవుట్ ఆఫ్ 5 అంటే రేటింగ్ నువ్వు ఎంత ఇస్తావు? నేను 10కి 8 ఇస్తాను. 10కి 8 ఇస్తావా? 10కి నేను కూడా ఒక 8 ఇస్తాను. బాగుంది సినిమా అయితే. ఎక్కడ బోర్ కొట్టలేదండి. మూవీలో అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. కొన్ని సీన్స్లో ఏదో అంటే మహా అయితే ఒక అర నిమిషం ఎంతో చిన్న స్లో అయ్యింది, కానీ తర్వాత మళ్ళీ లెగ్గొట్టాడు బాగానే. మొత్తం అంతా మూవీ అయితే ఎక్కడ బోర్గా లేదు, చాలా బాగుంది. సో ఇదనమాట ఈరోజు రివ్యూ తెలుసు కదాకి. అండ్ అలాగే మెయిన్లీ వ్యూవర్స్, మీరైతే మా యొక్క కంటెంట్స్, వ్లాగ్స్, వీడియోస్ అన్నీ చూస్తున్నారు. మరి ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని? కొంచెం సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు. నువ్వంటే చాలా మందికి లవ్ ఉంది అక్కడ సబ్స్క్రైబర్స్, దండలు ఎడవుతారు. సో కొంచెం మన యొక్క ఛానల్ వైజాగ్ ఫుడీ మామ ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే యూట్యూబ్లో కూడా చలనచిత్రం ఉంటుంది. మన ఛానల్ని ఈ యొక్క రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, హైప్ కూడా చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి మామ. ఇంకా మన కొత్త వీడియోస్తో మీ ముందుకు ఇంకా రాబోతున్నాం. సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.